ఖుషీ కుకింగ్ షో ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ షెఫ్ నిఖిల్ ని. ఈ రోజు మనం రూట్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో ఉన్నాం. ఈ రోజు మనం యునిక్ గా ఎంతో రుచికరమైన నోరు ఊరించే పనీర్ 65 చేసుకోబోతున్నాం. ఈ పనీర్ 65 చైనీస్ డిష్ అయినా కూడా మనం ఇండియన్ మసాలాస్ అండ్ వితౌట్ ఎగ్ చేసుకోబోతున్నాము. అది ఎలా చేద్దామో చూద్దాం. పనీర్ 65 చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పనీర్ 200 గ్రామ్స్, రిఫైన్డ్ ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా, మైదా 2 టీ స్పూన్స్, కార్న్ఫ్లవర్ 2 టీ స్పూన్స్, పెరుగు 100 గ్రామ్స్, చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 50 గ్రామ్స్, చాప్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ 50 గ్రామ్స్, పచ్చిమిర్చి 2, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1/2 టీ స్పూన్, కారం పొడి 1 టీ స్పూన్, కరివేపాకులు 2 రెమ్మలు. పనీర్ 65 చేయడానికి ఫస్ట్ పనీర్ మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్లో 2 టీ స్పూన్లు కార్న్ఫ్లవర్, 2 టీ స్పూన్లు మైదా పిండి మరియు 1/2 టీ స్పూన్ సాల్ట్ ని వేసుకుందాం. ఈ మిక్స్చర్ ని వాటర్ పోసి ఒక బ్యాటర్ లా తయారు చేసుకుందాం. వాటర్ అనేది మనం మెల్లిమెల్లిగా యాడ్ చేసుకోవాలి, లేకపోతే బ్యాటర్ చాలా పల్చగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. బ్యాటర్లో ఎటువంటి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో పనీర్ పీసెస్ యాడ్ చేసుకుందాం. ఈ బ్యాటర్ పనీర్కి కోట్ అయ్యేలా కలుపుకుందాం. అన్ని పనీర్ పీసెస్కి బ్యాటర్ కోట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది 30 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పనీర్ పీసెస్ ని డీప్ ఫ్రై చేసుకుందాం. పనీర్ డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. నూనె బాగా వేడెక్కిందండి. ఇప్పుడు మనం దీంట్లో పనీర్ వేసుకుందాం. పనీర్ పీసెస్ని ఒకటిగా వేసుకోవాలి, లేకపోతే ఆయిల్లో వేయగానే అవి ఒకదానికొకటి స్టిక్ అయిపోతాయి. ఇప్పుడు మన పనీర్ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. దీన్ని మనం టిష్యూ పేపర్ పైకి తీసేసుకుందాం. మనం ఒక చైనీస్ వాక్ లోకి ఆయిల్ తీసుకుందాం. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చైనీస్ కుకింగ్ ఎప్పుడైనా హై ఫ్లేమ్ లోనే చేయాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు దీంట్లో మనం గ్రీన్ చిల్లీస్ వేద్దాం. అదే విధంగా కరివేపాకు కూడా వేద్దాం. చాప్ చేసిన గార్లిక్ వేద్దాం. చాప్ చేసిన ఆనియన్, ఆనియన్ పింక్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు అండ్ 1 టీ స్పూన్ కారం పొడి వేసుకుందాం. మీరు ఎక్కువ స్పైసీ కావాలంటే కారం పొడి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మసాలాలన్నీ వేగిన తర్వాత ఇందులో కర్డ్ వేద్దాం.
చేస్తూ ఉండగా మనం వేసిన ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుందండి. అది ఫ్లోట్ అయిన తర్వాత మన పనీర్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. పనీర్ ముక్కలు పెరుగుని మొత్తం పీల్ చేసాయండి. ఇప్పుడు మన పనీర్ 65 రెడీ అయిపోయింది. దీంట్లో మనం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాం. ఇప్పుడు మన పనీర్ 65 రెడీ అయిపోయిందండి. ఈ రెడీ అయిన పనీర్ 65ని మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో ఈజీగా ప్రిపేర్ అయిపోయి పనీర్ 65 ఇప్పుడు రెడీ అయింది. పనీర్ 65 ఇప్పుడు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. చాలా సూపర్ అండి. ఆ సాఫ్ట్ పనీర్ పైన క్రిస్పీ కోటింగ్, దానిపైన ఇలా ఇండియన్ మసాలాస్తో స్పైసీగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ట్రై చేయండి ఒకసారి. సూపర్గా ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఖుషి కుకింగ్ షో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి. దిస్ ఇస్ షెఫ్ నిఖిల్ ఫ్రమ్ రూట్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సైనింగ్ ఆఫ్.